వెల్కమ్ టు ఆదిత్య టుడే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా వీడియోస్ని తప్పకుండా చూడండి, మీకు ఫుల్ మార్క్స్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. ఇది మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా 2022లో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి 2500 క్వశ్చన్స్ తోటి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఇది 100 డేస్ ప్లాను. మీకు డైలీ ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డైలీ ఒక టెస్టు, అదేవిధంగా ఇందులో మీకు ఏ రోజుది ఆ రోజు టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. 100 టెస్ట్ కాబట్టి 100 × 25 2500 క్వశ్చన్స్ తోటి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఏదైతే మనకి అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఏదైతే ఉందో మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇందులో ఈ 100 టెస్ట్ ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్గా టాపిక్ వైజు ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్, నెక్స్ట్ అదేవిధంగా టీసీఎస్ మోడల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి గ్యాదర్ చేసి మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనికోసము మీకు డిస్క్రిప్షన్లో రవి అకాడమీ లింక్ అయితే ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సును అయితే బై చేయండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 199 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కే మీకు 100 టెస్ట్ని అందించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు 2 మీడియంస్లో మీకు క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా లింక్ పైన క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో, లేదంటే ఈ ప్లేస్టోర్కి వెళ్ళి రవి అకాడమీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది యాప్. దీంట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్లో ప్రతి బేసి సంఖ్యకి 1 కలపాలి. సరి సంఖ్యకి 2 తీసేసి నెంబర్ను ఫామ్ చేసిన తర్వాత లెఫ్ట్ నుంచి 2వ స్థానంలోనో అంకె, నెక్స్ట్ అదేవిధంగా మనకి రైట్ నుంచి 2వ స్థానంలో ఉన్న అంకె మొత్తం ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 3 5 4 7 8 2 3 1. బేసి సంఖ్యకు ఒక నెంబర్ కలపండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు +1. నెక్స్ట్ +1. సరి సంఖ్య నుంచి 2 తీసేయాలంటే ఈవెన్ నెంబర్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది బేస్ సంఖ్య ఒకటి కలిపినాం, 1 కలిపినాం. ఇక్కడ ఏమవుతుంది, మనకి టోటల్ నెంబర్ కన్వర్ట్ అయిపోతుంది. 6 4 2 8 6 2 - 2 0. నెక్స్ట్ 3 + 1 4. నెక్స్ట్ 1 + 1 = 2. లాస్ట్ నుంచి మనకి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి సెకండ్ నెంబరు, నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి సెకండ్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేయండి. 4 + 4 = 8 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే పి మరియు క్యూ మధ్య సగటు అనుపాతం 8 అంటున్నాడు. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద పి అండ్ క్యూ ఈజ్ 8. అయితే పీక్యూ విలువలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. మనకి ఇక్కడ చూసినట్లయితే √PQ = 8 ఇచ్చాడు. PQ = 8 ఇవ్వడం జరిగింది. ఈ 12 × 3 చేస్తాం. P = 12, 3 చేస్తే ఏమవుతుంది, 36 అవుతుంది. √36 అవుతుంది. ఎంత వస్తుంది, మనకి 6 వస్తుంది. మనకి ఎంత కావాలి, 8 కావాలి. ఇక్కడ చూడండి 16, నెక్స్ట్ అదేవిధంగా 4 వేయండి. 4 వేస్తే √64, 8 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చేస్తే మనకేమవుతుంది, ఈ √12 అనేది వాల్యూ రాదు, √10, √6 కూడా రాదు. కాబట్టి 16, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ అనే ఒక ట్రైన్ తీసుకున్నట్లయితే ఇది 9 గంటలకు ఎక్స్ నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకి మనకేమవుతుందంటే వైకి చేరుతుంది. బి కూడా ఏదైతే బి ఎవరైతే ఉన్నారో పర్సన్ కావచ్చు లేదంటే ట్రైన్ కావచ్చు, మొత్తం మీదనైతే బి అనే ఏదైతే వెహికల్ ఉందో అది 9 గంటలకు స్టార్ట్ అవుతుంది ఉదయం. వై చేరడానికి బి కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభమై వైకి అదే రోజు మనకి 3 గంటలకు ఎక్స్ చేరుతుంది. ఇదేమో ఫస్ట్దేమో ఏదేమో మనకి ఎక్స్న ప్రారంభమై వైకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ బి వచ్చేసి మనకి వై ప్రారంభమై ఎక్స్ను రీచ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 9 o'clock నుంచి
9 నుంచి 1 మధ్యలో ఇది రీచ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 9కి స్టార్ట్ అవుతుంది y నుంచి, ఇది x నుంచి స్టార్ట్ అవుతుంది, x టు y ఇది, నెక్స్ట్ ఇది y టు x, ఇది 3 o'clock రీచ్ అవుతుంది. ఇక్కడ అయితే ఏ సమయంలో అవి రెండు కలుసుకుంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసి మనకి డిస్టెన్స్ తెలియదు. ఇక్కడ రెండు డిస్టెన్స్ సేమ్, బోత్ సైడ్స్ కూడా డిస్టెన్స్ అనేది సేమ్. y నుంచి ఎంత దూరం ఉందో x నుంచి కూడా అంతే దూరం ఉంది. డిస్టెన్స్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే డీగా కన్సిడర్ చేస్తున్నా. ఫస్ట్ ఏ స్పీడ్ చూద్దాం. ఏ యొక్క స్పీడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది, d బై ఎన్ అవర్స్, మొత్తం టోటల్ వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 hours పడుతుంది. నెక్స్ట్ b యొక్క స్పీడ్ చూసినట్లయితే b స్పీడ్ చూస్తే మనకి d బై 5 అవుతుంది. d బై 6 hours పడుతుంది మనకి, అంటే 9 నుంచి 1 o'clock వరకు 6 hours పడుతుంది. వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ చూసినట్లయితే సాపేక్ష వేగం చూస్తే రిలేటివ్ స్పీడ్ చూస్తే సాపేక్ష వేగం అంటాం. ఈ రిలేటివ్ స్పీడ్ చూసినట్లయితే రెండు ఆపోజిట్లు వెళ్తున్నాయి కాబట్టి వీటి యొక్క స్పీడ్స్ను యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, d బై 4 ప్లస్ d బై 6, ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. ఇది 3d ప్లస్ 2d, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5d బై 12 వస్తుంది. 5d బై 12 అయితే రావడం జరుగుతుంది. మనకిప్పుడు టోటల్ అవర్స్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాం, ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ మనకి టైం అయితే వస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. d ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, d ఈజ్ ఈక్వల్ టు డీనే. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ వచ్చేసి మనకి 5d బై 12, నెక్స్ట్ ఇంటూ టైం కావాలి. ఈ డీకి d క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చేద్దాం. ఏమవుతుంది మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 5 బై 12 ఇంటూ t అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు 12 బై 5 వస్తుంది. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2.4 ఇంటూ 60 చేయండి, మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 2 hours 0.4 అంటే ఏమవుతుంది మనకి 6 4 24. ఇక్కడ వచ్చేసి 2 hours 24 minutes వస్తుంది. 2 hours 24 minutes. మనకి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఫస్ట్ది 9 o'clock బయలుదేరుతుంది. 9 o'clock బయలుదేరుతుంది కాబట్టి ఏమవుతుంది, 9కి 2 hours యాడ్ చేయండి. 2 hours 24 minutes యాడ్ చేస్తే 11:24 minutes వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ సంకేతాలను పరస్పరం మార్చితే అది సరైనదిగా మారుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందులో మనకి ఇంటూని డివిజన్గా మార్చండి, లేదంటే డివిజన్ ఇంటుగా మార్చినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. 12 ఇంటూ 6 డివైడ్స్ 18 ప్లస్ 6, 16 మైనస్ 15. ఇక్కడ మనకి ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్ మాస్ ప్రకారం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 బై 18 అంటే 1/3 వస్తుంది, ప్లస్ 16 మైనస్ 15. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 3 4 12 అవుతుంది. 4 ప్లస్ 16 మైనస్ 15 వచ్చేసి 20 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఇంటూని డివిజన్ చేయండి, డివిజన్ను ఇంటూ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే సగటు అనుపాతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సగటు అనుపాతం అంటే అండర్ రూట్ ఆఫ్ ఇచ్చిన నెంబర్స్ని వేయండి. మీన్ ప్రపోర్షన్ అంటే అండర్ రూట్ ఆఫ్ PQ అనమాట. P, Q ఒక మీన్ ప్రపోర్షన్ ఏంటి, ఏవైతే ఇచ్చిన నెంబర్స్ ఏవైతున్నాయో వాటి ప్రోడక్ట్కి అండర్ రూట్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 144. 16 స్క్వేర్ రూట్ అంటే ఎంత అవుతుంది మనకి 4 అవుతుంది. ఇక్కడ 144 వచ్చేసి మనకి 12 అవుతుంది. 12 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 48. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 11 యొక్క మొదటి 12 గుణిజాలు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటున్నాడు. అంటే 1 ఇంటూ 11 ఇంటూ 1 ప్లస్ 11 ఇంటూ 2 ప్లస్ అండ్ సో ఆన్ 11 ఇంటూ 12. 11 కామన్ తీయండి. కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 12. ఇవి ఫస్ట్ n, ఏదైతే ఫస్ట్ 12 నెంబర్ యొక్క మీన్ అన్నమాట. మనకి యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాం, ఇది బై 12. నెక్స్ట్ యావరేజ్ కాబట్టి బై 12. ఇక్కడ 11 ఇంటూ ఈ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ n నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 బై
2 బ్రాకెట్లో ఉన్నదానికి, అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత 12, 12 ప్లస్ 12 ఇంటూ 12 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 13/2 నెక్స్ట్ హోల్ బై 2 యావరేజ్ కావాలి కాబట్టి టోటల్ 12 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి బై 12 చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 11 ఇంటూ 12 ఇంటూ 13/2 హోల్ బై 12, 2 1 జా 2 6 జా, ఇక్కడ 6 1 జా, నెక్స్ట్ 6 2 జా, ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇంటూ 13/2 వస్తుంది, 2 1 జా 2, 5.5 11 వస్తుంది. 11 ఇంటూ 5.5 13 చేస్తే 5.5 ఇంటూ 13 చేయండి, 13 చేస్తే 71.5 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 51 51 51 52 53 అండ్ సో ఆన్ 100 ఇన్ బిట్వీన్ వీటి మధ్యలో ఉన్న గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క మొత్తం అడుగుతున్నాడు, సమ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇందులో 51 తర్వాత వచ్చే మనకి ప్రైమ్ నెంబర్ ఏంది 53, ఒక ప్రైమ్ నెంబర్, ఇది స్మాలెస్ట్. నెక్స్ట్ 100 కంటే ముందు వచ్చేసి గ్రేటెస్ట్ నెంబర్ 97. వీటిని యాడ్ చేయండి, 53 ప్లస్ 97 యాడ్ చేస్తే 150 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే 3 పెన్సిల్స్, పెన్సిల్స్ యొక్క కాస్ట్ వచ్చేసి పెన్సిల్ కాస్ట్ని ఎక్స్ అనుకుంటున్నాను, పెన్ కాస్ట్ వై అనుకుంటున్నాను. ఇక్కడ 3 పెన్సిల్స్ ప్లస్ 5 పెన్స్ ఇస్ ఈక్వల్ టు 81 రూపీస్. నెక్స్ట్ 5 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్స్ ఇస్ ఈక్వల్ టు 71 అయితే ఇక్కడ 1 పెన్సిల్ 2 పెన్స్ ధర ఎంత అంటున్నాడు. ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 2 ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ వచ్చింది, రేఖీయ సమీకరణంలోకి కన్వర్ట్ చేసాం. దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి, మైనస్ చేయండి. ఏమవుతుంది 5తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఇది 15 అవుతుంది, ఇది 15 క్యాన్సిల్ అవుతుంది. 5 5 జా 25y మైనస్ 3y, 3 3 జా 9y. ఇక్కడ 81 ఇంటూ 5 చేస్తే 405. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 213 అవుతుంది, 405. నెక్స్ట్ వచ్చేసి 3 1 జా 3, 3 7 జా 21 దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేసి మనకి 213 అవుతుంది. ఇక్కడ 25 మైనస్ 9 అంటే 16y ఇజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 2 ప్లస్ 9 నెక్స్ట్ 192 వస్తుంది. y ఇజ్ ఈక్వల్ టు మనకి 12 టైమ్స్ వెళ్తుంది, y ఇజ్ ఈక్వల్ టు 12. y అనేది దేని కాస్ట్, పెన్ యొక్క కాస్ట్ వచ్చింది. ఇప్పుడు పెన్సిల్ కాస్ట్ కావాలి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటూ y వాల్యూ కాబట్టి 3x ప్లస్ 5 ఇంటూ 12 ఇజ్ ఈక్వల్ టు 81. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన ఇందులో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3x ఇజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. 16 ట్రాన్స్పోజ్ చేయండి, వచ్చేసి 81 మైనస్ 60 వచ్చేసి 21 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. ఇక్కడ ఇది పెన్సిల్ కాస్టు, ఇది పెన్ కాస్టు. 1 పెన్సిల్ ప్లస్ 2 పెన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 7 ప్లస్ 2 ఇంటూ 12, 7 ప్లస్ 24 దట్ ఈస్ ఈక్వల్స్ టు 31. ఇది మనకు కావాల్సిన ఆన్సర్, ఆన్సర్ ఇస్ 31 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ గ్రూపు డేటా ఇచ్చాడు, సమూహపరచబడిన డేటా. ఎక్స్ అనేది క్లాస్ మార్కు, ఎఫ్ అనేది పవనాపుణ్యము, ప్రత్యక్ష పద్ధతి ద్వారా సగటుకు ఫార్ములా ఏంటి మనకి మీన్ మెథడ్, డైరెక్ట్ మెథడు మీన్కి ఫార్ములా వచ్చేసి ఎఫ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇది ఫార్ములా. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ బై సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ చేస్తే ఆన్సర్ ఏదైతే వస్తుందో అది ఎక్స్ బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం దీన్ని. మెయిన్ వాల్యూమ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ చూసినట్లయితే ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ కర్ణము ఒక భుజం కంటే 4 యూనిట్లు ఎక్కువ, ఇంకో భుజం కంటే 8 యూనిట్స్ ఎక్కువగా ఉంటే త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి. హైపోటెన్యూస్ ఎక్స్ తీసుకుంటున్నా, ఇంకొకటి వచ్చేసి మనకి x-4 అవుతుంది, ఇంకోటి వచ్చేసి x-8 అవుతుంది. అంటే కంపారిజన్ చేస్తే ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 64 మైనస్ 16x ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 8x మైనస్ 16x దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి మైనస్ 24x వస్తుంది నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి 16 ప్లస్ 60 16 ప్లస్ 64 దట్ ఈస్ ఈక్వల్స్ టు 80 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ 16 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 మనకి ఎంత అవుతుంది 18 అవుతుంది 80 అవుతుంది x ఇంటూ 20x మైనస్ 4x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0 నౌ 20 మైనస్ x కామన్ తీస్తే ఇందులో 4 కామన్ తీస్తే x మైనస్ 20 ఇక్కడ x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు 20 అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది ఈ 4 అనేది సాటిస్ఫై చేయదు ఎందుకంటే ఇది 20 నెక్స్ట్ ఇది 16 ఇది వచ్చేసి 12 20 12 16 అనేవి మనకి ట్రిప్లెట్ పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం దీన్ని పైథాగరన్ త్రికం అంటాం ఈ వాల్యూస్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది 4 తీసుకుంటే మనకి ఎందుకంటే 4 మైనస్ 4 ఇప్పుడు సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకో ఏమవుతుంది ఇక్కడ 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది మనకి 0 ఛాన్స్ లేదు కాబట్టి ఏంటి 20 అనేది కన్సిడర్లోకి తీసుకోవాలి ఇక్కడ దీన్ని 20 తీసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి బేస్ 12 హైట్ 16 ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 12 ఇంటూ 16 2 1 2 6 ఇక్కడ 16 ఇంటూ 6 16 6 96 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు బాడ్ మాస్ అయితే యూజ్ చేయాలి బాడ్ మాస్ యూజ్ చేస్తే 234 ఇంటూ దీన్ని సింప్లిఫై చేయండి 8 6 ప్లస్ 2 ఏమవుతుంది మనకి 8 అవుతుంది ఇక్కడ ఇంటూ 3 ప్లస్ 4234 234 ఇంటూ ఇక్కడ 24 ఇది 24 8 మైనస్ 24 మైనస్ 16 ప్లస్ 4234 ఇక్కడ 16 ఇంటూ ఇది ప్రొడక్ట్ చేయండి ప్రొడక్ట్ చేస్తే మనకి మైనస్ 3744 ప్లస్ వస్తుంది నెక్స్ట్ 4234 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే దీంట్లో నుంచి 0 నెక్స్ట్ 1 9 వస్తుంది 9 ప్లస్ 4 వస్తుంది 490 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ మూలాల యొక్క లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటున్నాడు మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి c బై a ఇక్కడ a వాల్యూ వచ్చేసి మనకి 1 c వాల్యూ వచ్చేసి 12 ప్రోడక్ట్ ఎంత అవుతుంది ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 1 అవుతుంది దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 10% లాభంతో అమ్మడం ద్వారా విక్రేతకు 777.70 లాభం పొందితే కొన్న ధర ఎంత అంటున్నాడు ఇక్కడ లాభం 10% ప్రాఫిట్ 10%కి ఎన్ని రూపాయలు 777.70 ఇది మనకి 10% 1%కి ఎంత వస్తుంది 7.77 రూపీస్ అయితే వస్తుంది 77.77 రూపీస్ 100% కావాలి సిపి అనేది ఇక్కడ వచ్చేసి 100% అంటే 7 ఈ పాయింట్ 2 డెసిమల్ పాయింట్కి అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ 4 7s అయితే రావడం జరుగుతుంది 7777 ఇది కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకి బాడ్ మాసే రావడం జరిగింది మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ 4 మైనస్ 3 ఇంటూ ఇక్కడ 7 మైనస్ 8 ఇంటూ దీన్ని సింప్లిఫై చేయండి 8 మైనస్ 10 ఫస్ట్ సింప్లిఫై చేయాల్సిన ఈక్వేషన్ ఇక్కడ 4 మైనస్ 3 7 మైనస్ 8 మైనస్ అంటే ఏమవుతుంది -2 అవుతుంది
ఇక్కడ వచ్చేసి మనకి -2 అవుతుంది. -2 × 2 +16 వస్తుంది. +16 4 - 3 ఇంటూ ఇక్కడ 23 వస్తుంది. 23 వస్తుంది. యాడ్ చేస్తే 7 + 16 16 ఇక్కడ 23 × 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేసి 69 వస్తుంది. 69 4 - 69 ఈజ్ ఈక్వల్ టు -65 వస్తుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఒక సంవత్సరానికి ఎంత శాతం రేటుతో 1300 5 ఇయర్స్లో 520 సాధారణ వడ్డీని కలిగి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1300. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 520. ఇయర్స్ వచ్చేసి 5 ఇయర్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములా డైరెక్ట్ వేసేయండి. ఇక్కడ వచ్చేసి 520 సింపుల్ ఇంట్రెస్ట్, 1300 వచ్చేసి మనకి ప్రిన్సిపల్ అమౌంట్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్, R/100 R ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 13 1s 13 40s, నెక్స్ట్ 5 1s 5 8s, R ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకి ఎంత వస్తుంది 8% వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 70 సెంటీమీటర్స్ వ్యాసార్థము 140 మీటర్స్ ఎత్తు కలిగిన స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం అంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం. ఇది సంపూర్ణతల వైశాల్యం 70 సెంటీమీటర్స్ రేడియస్, హైట్ వచ్చేసి 140. ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2πr/h+r. ఏంటి మనకి సిలిండర్ యొక్క స్తూపం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr/h+r. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 22/7, ఆర్ వాల్యూ వచ్చేసి 70. నెక్స్ట్ 140 + 70, 140 హైట్ వచ్చేసి మనకి 140 ఇచ్చాడు కాబట్టి 140 + 70 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 7 1s 7 10s. ఇక్కడ ఎంత అవుతుంది 2 × 22 44 × 10 440 × 210. ఇక్కడ ఈ రెండు చూసినట్లయితే ఈ రెండు 44 × 21 చేస్తే 924 వస్తుంది. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఈ 2 zeros 2 zeros యాడ్ చేయండి 92,400 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఏదైతే షిఫ్ట్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం ఇది ఆగస్టు 22, 2022 సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన సెకండ్ వీడియో. తప్పకుండా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది. దాంతోపాటు మాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి. నెక్స్ట్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీ మిత్రులందరికీ. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే రెగ్యులర్గా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా టోటల్ షిఫ్ట్లు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాంతోపాటు ఈ టెలిగ్రామ్ ఏదైతే దీనికి సంబంధించిన క్లాస్కు సంబంధించిన PDF ఏదైతే ఉందో అది కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు PDF అనేది ఇక్కడ 2-3 డేస్కి ఒకసారి ఈ PDFs అనేటివి క్లాస్కు సంబంధించిన PDFs అనేటివి అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.